Hi viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. ఈ రోజు నేను బ్రెస్ట్ స్క్రీనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది చెప్పదలుచుకున్నాను. సో బ్రెస్ట్ స్క్రీనింగ్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇస్ ద బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండి. ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ 16 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. వన్స్ బ్రెస్ట్ అనేది ఫుల్ డెవలప్మెంట్ అయిన తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటూ ఉన్నట్టయితే ఇప్పటికీ మంచి అలవాటు. సో ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉన్నట్టయితే విత్ 4 fingers ఆఫ్ పామ్తో రోలింగ్ మూమెంట్స్ ద్వారా ఈ బ్రెస్ట్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నట్టయితే లంప్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా పెయిన్ ఏమన్నా ఉందా, లేదా ఇన్ఫెక్షన్ ఏమన్నా డెవలప్ అవుతుందా అనేది, ఇర్రెగ్యులారిటీ ఏమన్నా ఉందా అనేది తెలుస్తుంది. సో ఈ 16 years ఏజ్ గ్రూప్ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి లంప్స్ కనిపించేసినప్పుడు వెంటనే వాళ్ళకి ఏంటి డాక్టర్ దగ్గర సంప్రదించినట్టయితే వాళ్ళు మీకు అల్ట్రాసోనోగ్రఫీ అంటే బ్రెస్ట్ స్కాన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆ బ్రెస్ట్ స్కాన్ చేయించుకున్న తర్వాత దాంట్లో లంప్స్ ఉన్నాయా, లేదా ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఉన్నాయా, లేదా కలెక్టెడ్ లిక్విడ్ లాగా ఉందా, సిస్ట్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకున్నట్టయితే దాన్ని బట్టి పిరాట్స్ కేటగిరీ అనేది చేయడం జరుగుతుంది. ఈ స్టేజింగ్ని బట్టి ఎంత సివియారిటీ, దాని తర్వాత ఎక్స్రే, అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా అవసరమా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారానే చాలా 90% కేసెస్ అనేది రూల్ అవుట్ అవ్వడం జరుగుతుంది. ఆ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్టర్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత దెన్ బ్రెస్ట్ స్కాన్లో కూడా మీకు లంప్స్ ఎక్కువగా ఉన్నాయి లేదా దానికి ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అవసరమో అనిపిస్తే యూజువల్లీ 40 సంవత్సరాలు దాటకుండా ఎఫ్ఎన్ఏసి కానివ్వండి, మామోగ్రఫీ అనే ఎక్స్రే టెక్నిక్ కానివ్వండి అడ్వైస్ చేయడం జరగదు. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చాలా మందికి ఎక్స్రే అంటూ అడ్వైస్ చేయడం జరగదు. కానీ కొంతమందికి మల్టిపుల్ లంప్స్ ఉన్నా లేదా ఎక్కువగా ఇన్వేషన్ ఉంది అన్నప్పుడు ఎఫ్ఎన్ఏసి బేస్డ్ స్కాన్ చేసుకొని దాని తర్వాత వచ్చేసి మామోగ్రఫీ ఖచ్చితంగా చేసుకొని ఫర్దర్ ప్లాన్ చేయడం అంటూ జరుగుతుంది. బట్ లంప్ సైజ్ మీరు 2కు మించి ఉన్నట్టయితే కూడా దాన్ని బట్టి మీరు సర్జన్ ఒపీనియన్ తీసుకొని సర్జన్ సజెషన్ ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఎర్లీ స్టేజెస్లోనే రికవరీ చేసుకోగలుగుతారు. ఈ బ్రెస్ట్ అవేర్నెస్ ఎందుకు ఎక్కువగా ఇస్తున్నాను అంటే దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సరస్ లీజన్ ఇన్ ఇండియా అండి. సో ఈ బ్రెస్ట్ కార్సినోమా అనేది మీరు ఎంత తొందరగా అవేర్నెస్ తీసుకొని సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకుని డిటెక్ట్ చేసుకున్నట్టయితే అంత మంచిది. ఈ అవేర్నెస్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.